రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు లైవ్ లో. నమస్తే విజయానంద్ గారు. నమస్తే సార్. నమస్తే. రైట్ విజయానంద్ గారు దాదాపు సార్ నమస్తే. మిమ్మల్ని విష్ చేస్తున్నారు. నమస్తే విజయ్. రైట్ ఓకే విజయానంద్ గారు, దాదాపుగా 8 రోజుల తర్వాత ఇక విమర్శలకు తట్టుకోలేక నిన్నైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళడం జరిగింది. బట్ మళ్ళీ రెగ్యులర్ గా రాజకీయ విమర్శలు మాత్రమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టోటల్ గా పక్కన పెట్టేసింది, అసలు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదంటూ రెగ్యులర్ విమర్శలు చేయడంతో పాటుగా ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని మాత్రం సర్కారు తప్పిదం కాదు, ఇది అందరి సమస్య అనే విధంగా ఇప్పుడు జరిగిన తప్పిదాన్ని సమర్థించుకోవడం, అట్ ద సేమ్ టైం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. నిన్నటి ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇక రాజకీయాల్లో తెలంగాణలో చాలా అత్యంత లోయెస్ట్ డేగా మనం చెప్పచ్చు. అంటే మా తెలుగులో అయితే బాగా దిగజారిపోయినటువంటి రాజకీయాలు మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం. ఇక నిన్నటిది చాలా పీక్ స్థాయి. అది భయంకరమైనటువంటి అబద్ధాలు మాట్లాడడానికి వారు ఏమాత్రం వెనకాడకుండా అట్లా మాట్లాడడం అనేది చాలా దారుణము. తర్వాత పక్కన 2 మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మౌనంగా ఉంటున్నారు. అట్లా వాళ్ళకి తెలిసినటువంటి సత్యాలను కూడా చెప్పలేకుండా ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారు తన ప్రసంగాన్ని కొనసాగించడం, జర్నలిస్టులు కూడా ఏమాత్రం దానిలో లేదండి, హరీష్ రావు గారు మొన్న విజిట్కి వస్తే రానివ్వలేదు, ఆపిండ్రు అని ఎవరు కూడా హిట్ ఇవ్వకపోవడం, అడగకపోవడం, ప్రశ్నించకపోవడం లాంటి. ఇంకోటి నిన్న హరీష్ రావు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదం, విచిత్రం. ప్రభుత్వాన్ని నడిపేది ముఖ్యమంత్రి వాళ్ళు, కానీ హరీష్ రావు లేడీ ఇక్కడ దుబాయ్కి వెళ్ళాడు. నేను అందుకే అన్నా, నిన్నటిది లాస్ట్ స్టేజ్ గా, అంటే రాజకీయాలంటే ఇంత నీచమైన వ్యవహారం ఉంటది అని అప్పటికే సమాజంలో అభిప్రాయం ఉన్నది. ఇక నిన్నటిది ఇక లాస్ట్ గంటకన్నా ఉండదు, దిగజారుడు అనేది ఉండదు. ఆ స్థితిలో నిన్నటి పరిస్థితి కనబడ్డది. ప్రమాదం జరిగి మనుషులు ఇప్పుడు గల్లంతయి 12 రోజులు అవుతుంది. 12 రోజులు అవుతుంటే హరీష్ రావు ఏం చేస్తున్నాడు అంటే, హరీష్ రావు ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉన్నది నిన్నటి వ్యవహారం. అవును, హరీష్ రావు ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు అని ప్రశ్నిస్తే ప్రజలు ఏమంటున్నాడు, ఈ రాజకీయాలను ఎట్లా ఆలోచించుడు, అసలు ఇక మనకు అడ్డుపట్టని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వీటిని ఎట్లా మనం చేయాలి, హరీష్ రావు ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కిషన్ రెడ్డి ఎటువంటి అని ఎదురుదాడి చేస్తే ఏం చెప్తారండి. ఇక దీనికి పార్టీలో ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఇది ప్రజలు కూడా ఎట్లా అర్థం చేసుకుంటారు, ఎటుపోతుంది అనేది అసలు అర్థం కాని పరిస్థితి. హరీష్ రావు గారు మొన్న ఇది ప్రజాపాలన కదా, పోదాము మనం పోయి, ఆయన ఒక నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా కొంత అక్కడికి వెళ్ళి నేను మాట్లాడదామని సందర్శిద్దామని వెళ్తే వారిని అనుమతించలేదు. అవును, అదే నెక్స్ట్ డే ఇమీడియట్ గా బీజేపీ వాళ్ళు వెళ్తే వాళ్ళని అనుమతించారు, దగ్గరుండి తీసుకెళ్లి లోపలికి చూపించారు. బీజేపీ వాళ్ళు చూసి వాళ్ళు చెప్పినటువంటి పెద్దగా సూచనలో లేకపోతే విమర్శనో లేకపోతే సలహానో ఏది కూడా పెద్దగా కనపడలేదు. సో అట్లా ఫార్మాలిటీగా వీళ్ళు చూపించారు, వాళ్ళు చూసి వచ్చారు. హరీష్ రావు గారు 14 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు టీఆర్ఎస్ హయాంలో ఉందాక మీరే ఇంట్రడక్షన్ లో చెప్పినారు. టనల్ చదివిన అనుభవం ఉన్నటువంటి ఒక ప్రభుత్వము అది హరీష్ రావు గారే అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వారి ఆధ్వర్యంలో జరిగింది అది. సో అలాంటప్పుడు ఆయన కొంత ఉన్న అనుభవాన్ని వెళ్ళినప్పుడు కలవడానికి, మాట్లాడడానికి, చూడడానికి, పరిశీలించడానికి వెళ్తే వారిని అనుమతించకపోగా ఆ గేట్ దగ్గర అరెస్ట్ చేసి మీకు అనుమతి లేదంటే అట్లీస్ట్ మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని కలుస్తామని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ అనుమతించలేదు. అనుమతించకపోగా నేను హరీష్ ను పంపిస్తా అని నిన్న వ్యాఖ్యానించాను ముఖ్యమంత్రి గారు. అంత దారుణంగా వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి ఇంతకు నర్సరెడ్డి సార్ చెప్పినట్టుగా చాలా లోయెస్ట్ గా అబద్ధాలు ఎంతైనా మాట్లాడడానికి సిద్ధపడడం అనేది ఇక అది చాలా ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి స్థాయికి తగినది కాదు. అది అట్లా డైరెక్ట్ గా వాళ్ళు చెప్పారు. తర్వాత ఇంకొక చిన్న మాట చెప్తే కంట్రోల్ చెప్పండి. ఇంత చేసి ఇప్పుడు ఈ అబద్ధాలని చెప్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పక్కన ఉన్న మినిస్టర్ కానీ వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ అనుభవజ్ఞులు 12 రోజులుగా ఇక్కడనే ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. ఆయన మిలిటరీలో పనిచేస్తున్నాడు, ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నాడు.
ఇవాళ హరీష్ రావు గారి గురించి భారత ప్రభుత్వం గురించి అసలు జరిగిన వాస్తవాలు అన్నిటిని ఎప్పుడైతే అబద్ధాలు ఆడిందో అక్కడ కూర్చున్న మంత్రుల గురించి చెప్పేటివి కూడా రేపు అబద్ధాలు అయితేనే విషయాన్ని వాళ్ళు గమనిస్తలేరు. రేపు ఇదే విధానం వాళ్ళ పట్ల కూడా అనుసరించేటువంటి వ్యక్తిత్వం ఉంటది కదా. కాబట్టి ఇట్లాంటి అబద్ధాలను ఎంకరేజ్ చేయడము, తప్పుడు సమాచారాన్ని సమాజానికి ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా చాలా ప్రమాదం. అది చేయకూడదు. లో ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంప్లీట్ చేయబడ్డాయి అనేది ఇప్పుడు 1991లో స్టార్ట్ అయింది, 2002లో స్టార్ట్ అయినాయి, 2005లో స్టార్ట్ అయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి వినియోగంలోకి తీసుకొచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరి బేసిన్లో. అట్ ద సేమ్ టైం కృష్ణా కూడా అదే అప్పుడు 1982లో 2003లో స్టార్ట్ అయినాయి. అసలు బీఆర్ఎస్ అనేది అప్పుడు అధికారంలో అంటే రాష్ట్రం లేదు కాబట్టి అట్లా, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా బేసిన్లో ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ చేసేది అనేది చాలా లెక్కగా ఇయర్ వైజ్గా కూడా ఎన్ని ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరించాం, ఎన్ని ఎకరాల ఆయకట్టుకు పారించాం అనేది కూడా చాలా క్లియర్గా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజల గమనంలో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నిజమే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా ప్రాజెక్టులు మొత్తం నత్తనడకన సాగినాయి, వినియోగంలోకి రాకుండా ఎట్లా ఉన్నాయి, ప్రమాదాలు ఎట్లా జరిగినాయి, ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు, వాస్తవాలని గోదావరి బేసిన్లో ఏం జరిగింది, కృష్ణా బేసిన్లో ఏం జరిగింది, ప్రాజెక్టులు ఎట్లా వినియోగంలోకి వచ్చినాయి అనేది ప్రజలకు ఎట్లా గమనిస్తున్నారు, ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు. ఇప్పుడు మనం ఇవన్నీ వాస్తవాలను ఎంత మొత్తుకున్నా నిజాలని అవన్నీ చరిత్రలో ఉన్నప్పటికీ అక్కడ డైరెక్ట్గా కూర్చొని మీరు ఎదురు దాడి చేస్తాము అబద్ధాలు అర్థం అన్నాక ఇంకేముంటుంది సార్. ఇప్పుడు మనము వరుస పెట్టి ఎక్కడెక్కడ ఇప్పుడు నిన్నటి ఒక ఎగ్జాంపుల్ చెప్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగినటువంటి చిన్న ప్రమాదమేమో తాగి బండి నడిపి చెట్టు గుద్దుడని నిన్న